రెహమాన్ పాటలంటే ఒకప్పుడు టేప్ రికార్డర్స్ బద్దలయ్యేవి, లక్షల్లో క్యాసెట్స్ అమ్ముడుపోయేవి, సినిమాలకు కోట్లకు కోట్లు వసూళ్లు కురిపించేవి. ఇప్పటికీ రెహమాన్ బీట్స్కు సెపరేట్ క్రేజ్ కనిపిస్తూనే ఉంటుంది. ఆయన పాట అందించినా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇండియాస్ గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరైన రెహమాన్ బర్త్డేను ఘనంగా సెలబ్రేట్ చేశారు ఫ్యాన్స్. స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ పుట్టినరోజున అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. చాలా కాలం తర్వాత పెద్ద చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి తిరిగొచ్చాడు రెహమాన్. దీంతో టాలీవుడ్ లోనూ రెహమాన్ బర్త్డే సెలబ్రేషన్స్ బానే జరిగాయి. పెద్ద టీం ఆస్కార్ విన్నర్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. గతేడాది రెహమాన్ కెరీర్ కు చాలా ప్రత్యేకం. ఈ మ్యూజిక్ మ్యూజిషియన్ కంపోజ్ చేసిన ఛావా పాటలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత ధనుష్ కోసం రెహమాన్ అందించిన తేరే ఇష్క్ మే పాటలు సినిమా విజయంలో కీలక పాత్రను వహించాయి. ఇక పెద్ద సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తంగా ఛావా పెద్ద పాటలతో రెహమాన్ 2.0 స్టార్ట్ అయిపోయిందని సంబరపడుతున్నారు ఆస్కార్ విన్నర్ అభిమాన్. ఇక పెద్ద కోసం రెహమాన్ కంపోజ్ చేసిన సాంగ్ కూడా సెన్సేషన్ కి మారు పేరుగా మారింది. ఈ ఏడాది రెహమాన్ ఇండియాస్ బిగ్గెస్ట్ మైథాలజీ మూవీ రామాయణకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇండియన్ సినిమా రేంజ్ ని హాలీవుడ్ కు తీసుకువెళ్లే ప్రయత్నంలో తాను భాగమవుతున్నాడు.